రేపు మనరాబాద్ మండలంలోని మన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారు మన మండలానికి వచ్చేస్తున్నారు కాబట్టి దానికి అధ్యక్షన మొత్తం కాన్స్టిట్యూన్సీ వైజ్గా మన తుమ్కుంట నర్సారెడ్డి గారు అధ్యక్షన చాలా ప్రతి విలేజ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రమరతం పడుతున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా మన మనరాబాద్ మండలంలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు బాగా కృషి చేస్తున్నారు కాబట్టి అందరం కూడా రేపు 9 గంటలకు మన దండుపల్లి మల్లన్న గుడి నుంచి రంగాయపల్లి నుంచి కాళ్ళకల్ వరకు కాళ్ళకల్ టు మనరాబాద్ వరకు కూడా మనం అందరం కూడా నీలం మధుకు ఒక బీసీ బిడ్డ మన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ బీసీ బిడ్డను మనందరం మన అమూల్యమైన ఓటు నేసి మనం గెలిపించాలని కూడా చాలా భారీ మెజార్టీతోటి మనము గెలిపి నీలం మధును గెలిపిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మరియు మండల ప్రెసిడెంట్ మరియు మోహన్పాల్ రెడ్డి గారికి అతోటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గట్టిగా శ్రమించి కష్టపడి మన నీలం మదన్న గారిని ఎంపీగా భారీ మెజార్టీతోని ప్రతి గ్రామం నుండి మెజార్టీ గురించి గెలిపించాలని చెప్పి నేను కార్యకర్తలను కోరుతున్నా. అదేవిధంగా ఇంతకుముందు నర్సన్న కూడా వచ్చిండు, చాలా సంతోషం. పబ్లిక్లో కూడా చాలా ఇది ఉన్నది. మన వచ్చిన 4 నెలల్లో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అన్నీ చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు కాబట్టి పబ్లిక్ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తామని అందరూ కూడా వాగ్దానం చేశారు. కావున అందరం కష్టపడి ప్రతి ఒక్కరం కష్టపడి మన కాంగ్రెస్ కార్యకర్తలు మదన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకున్నాను. జై కాంగ్రెస్. మనోహరాబాద్ మండలంలో మన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు గారు, అలాగే మన ప్రియతమ నేత గజ్వేల్ మాజీ శాసనసభ్యులు తుమ్కుంట నర్సారెడ్డి అన్నగారు మన మండలంకు విచ్చేస్తున్నారు కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు మనమందరము మల్లన్నగుడి ప్రాంతంలో మొబిలేషన్ అయ్యి ఇక్కడ నుంచి మనం రంగాయపల్లికి వెళ్ళి అక్కడ నీలం మధు ముదిరాజు గారికి నర్సన్న గారికి స్వాగతం పలకడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున రంగాయపల్లి గాంధీ స్టాచ్యూ వరకు దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మన నీలం మధు ఒక బీసీ బిడ్డ, అతనికి మన బీసీ వర్గాలు ప్రతి ఒక్కరూ వెన్నుదన్ను ఉన్నారు కాబట్టి మన మండలం నుండి బీసీ సోదరులు అలాగే ప్రతి ఒక్క సోదరులు మైనార్టీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ప్రతి ఒక్కరు వచ్చి పెద్ద ఎత్తున నీలం మధు ముదిరాజు గారికి బ్రహ్మాండమైన మద్దతు తెలపవలసిందిగా కోరుచున్నారు. మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇదే ఆహ్వానంగా భావించి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్. గారి నాయకత్వం, నీలం మధు గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నర్సారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. నర్సారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. నర్సారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. చేతి గుర్తుకే మన ఓటు. చేతి గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. వందన గారి నాయకత్వం వర్ధిల్లాలి. నర్సన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మన ఓటు. చేతి గుర్తుకే మన ఓటు. చేతి గుర్తుకే మన ఓటు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నర్సారెడ్డి అన్న గారికి, మాజీ చైర్మన్ ఎలక్షన్ అన్న గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారికి, అలాగే సర్పంచులకు, ఎంపీటీసీలకు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనోహరాబాద్ మండల కేంద్రంలో మేము నిర్వహించిన ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినారు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ, ఒక ముదిరాజు బిడ్డ నీలం మధుకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. అతనికే మా మద్దతని మనోహరాబాద్ మండల కేంద్రంలో ప్రజలు ముందుకొచ్చి వారికి మద్దతు తెలిపినందుకు మనోహరాబాద్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.